హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? దానికోసం నేనిక్కడ ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో పోపు గింజలు, ఓల్ గరం మసాలా పీసెస్, 2 బగారా ఆకులు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి. ఇదొక్కటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చికెన్ కర్రీ చేసేటప్పుడు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్‌ని, అలాగే టమాటా ముక్కల్ని, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇది మొత్తం ఆయిల్‌లో మగ్గేంత వరకి, వాటర్ లేకుండా అయ్యేంత వరకి బాగా ఉడికించుకోవాలి. ఊరికే కలపకూడదండి. ఇది చికెన్ అనేది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది కదా! చూసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఆయిల్‌లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, మసాలా పౌడర్ వేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. టేస్ట్ అనేది అదిరిపోతదండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఈ చికెన్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. థాంక్